హాయ్ హలో వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మేము న్యూ హాంప్షైర్లో ఉన్న మా కోడలు వాళ్ళ అక్క దగ్గరికి వచ్చాము. తన పేరు లిల్లీ. తనైతే వంటలు చాలా బాగా చేసిందండి, రెస్టారెంట్ స్టైల్లో చేసింది. ఇప్పుడు చూడండి, ఒక మంచి రెసిపీ అయితే తను చేసింది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే బేగన్కా బార్తా. అంటే మనం గుత్తొంకాయ చేస్తాం కదా, అలాగే ఉంటుంది, కానీ ఇది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చిందండి నిజంగా. ఇంకా వెజిటేరియన్స్కే కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఇష్టపడుతుంది, అంత బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రెసిపీ కోసం వంకాయల్ని చక్కగా 4 ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. మనకి కారం ఎంత కావాలో అంత ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. అవి బాగా వేయించుకొని స్లోలోనే పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా అందులో కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగాలి. సో అవి వేగిన లోపు మరో కడాయిలోని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని కూడా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం రంగు మారిన తర్వాత అంతవరకు మనం ఫ్రై చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే అందులో మంచిగా రంగు మారి ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనము వేపుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మంచిగా వేగుతుంది, లోపల వరకు వెళ్తుంది. ఆ వంకాయలు తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకుంటున్న దినుసుల్లో ఇప్పుడు మనం గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఇక్కడ మాకు ఫ్రెష్గా ఫ్రోజన్ దొరుకుతుంది. ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. అలాగే ఈ పచ్చి కొబ్బరితో పాటు కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే మనకి ఆ రిచ్నెస్, ఆ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత అదంతా కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని కొంచెం వేయించుకుంటే ఆ సోర్ టేస్ట్కి అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆ వేయించుకున్న మిశ్రమం మొత్తం కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి కొంచెం ఉప్పు, అలాగే తగినంత ఉప్పు, అలాగే కొంచెం వాటర్ వేసి మనం బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే అది మరీ పేస్ట్లా అయిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం వేయించుకున్న మన వంకాయల్లోకి బాగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయల్లో ఎంత మంచిగా స్టఫ్ చేసుకుంటామో అంత బాగా మనకి కర్రీ అనేది వస్తుంది. ఒకసారి స్టఫ్ చేసుకునే ముందు కూడా తగినంత ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ రుచికి తగినట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు వేసి చిటపటమనే వరకు కొంచెం వేయించుకొని అందులో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఒకసారి ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమంలో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి కొంచెం అటు ఇటు
దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ప్రతి 2 నిమిషాలకి ఒకసారి తీసి అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మన మిగిలిన మిశ్రమం కూడా, మన మసాలా మిశ్రమం కూడా అందులో వేసుకొని కొంచెం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకునే ప్రాసెస్లో అడుగంటకుండా మనం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇందులో ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసి దగ్గరగా వేయించుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇది రోటీకి, చపాతీకి, పరోటాకి, అలాగే బగారా రైస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి, వెజ్కి మంచి ఆప్షన్. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా వేడివేడిగా అయిన పైగనక భాగాన్ని వేడివేడి అన్నంలోకి వడ్డిస్తున్నాము. దాంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది.